ఎవడైనా గీత దాటితే కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు. రేయ్ అయ్యోరు గట్లనే చెప్తాడు. నువ్వు ఓరా, నువ్వు ఓబే. వాడి చూపులు అమాయకంగా ఉంటాయి, మాటలు తెలివిగా ఉంటాయి, దెబ్బలు భయంకరంగా ఉంటాయి. చెల్లెమ్మని తీసుకుపోయేటోని పట్టుకోకుండా ఇక్కడ ఆగిరేంద్రా. పదండి పదండ్రా. ఈ గీత దాటుద్దంట. అవతల దిక్కున్నాడు మామూలు కాదంట. ఎవరు చెప్పిండ్రా? ఆ సాములోడు చెప్తాడు. ఎవడ్రా వాడు? బాబ్జన్న మనుషుల్ని ఎదిరించేంత మగాడా? వాడు పిడికిలి బిగిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి. వాడెవ్వడైనా సరే తొక్కేస్తా. తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా, మందు పాతరా. అడుగేస్తే బ్లాస్టే. రమ్మన్రా చూసుకుందాం. ఈ దొంగ సాములోడా? ఏమైంది మళ్ళీ ఓడరా. ఆడే ఎవడొచ్చినా ఇలా బిల్డప్ ఇమ్మనే. ఈ డబ్బులు ఈ డైలాగులు ఇచ్చాడన్నా. మరి గాన్ ఎఫెక్ట్ అయింది బే. ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే 5,000 ఇస్తానన్నా. ఎవడ్రా వాడు? ఎక్కడ్రా? సిప్పి, నేను అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు, సరేనా? నీతు, నేను లోపలికి ఎంటర్ అయ్యాను. చాలు చాలు, మీరందరూ బయటికి పదండి, నేను వచ్చేస్తాను కదా. నువ్వు లైన్లోనే ఉండు. ఇంకా ఎంతసేపు? తొందరగా రా. వచ్చేసా. మీరా? ఎవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అవును, పెళ్లి కొడుకునే. ఎవరనుకున్నావు? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎవరున్నారని? మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, కళ్ళు మూసుకోండి. మూసుకోండి. ఐసో పెన్ మీకోసమే స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, స్మెల్ భలే ఉంది. అయ్యా అన్నా, గాడెవడో చెల్లెమ్మని లేవట్టుడు. మా వాళ్ళని ఒక్కళ్ళని కూడా కొట్టకుండా వెంకీ నన్ను భలే తీసుకొచ్చాడు తెలుసా. నీతు, నేను మాక్సిమం మైండ్ వాడతా, అవసరం అయితేనే హ్యాండ్ వాడతా. పద పద నీతు, తొందరగా ఎక్కు. గిరి, వీళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను. మీరు మా ఇంటికి వెళ్ళి విషయం చెప్పండి. ఎస్పెషల్లీ మా నాన్నగారే, ఆయనకు నోటుదోలు ఎక్కువ రే. అలాగేరా? గాలి దొరకలేదన్నా. ఇంతమంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు. ఎవరో తెలుసుకోండి. చెల్లమ్మే అన్నా. అవునన్నా, చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగళం కూడా కదలలేడన్నా. రేయ్, వాడు గాని వాడికి సంబంధించిన వాళ్ళు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురాట్రా. వెళ్ళండి. మనకి సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వరంగల్ మొత్తాన్ని తను కనసాగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం, స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇదిగోండి జ్యూసు. చూసావా న్యూస్? ఏ కోహ్లీ సెంచరీ కొట్టాడా? కాదే, బాబ్జీ గారిని ఎవడో దెబ్బ కొట్టాడు. వాడి చెల్లెల్ని పెళ్లి పెట్టి నుంచి ఎవడో లేకపోయాడు. ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకెందుకు చెప్పండి. బాబాయ్ డాన్సింగ్ ఏంటి బాబాయ్? న్యూస్
ఆ బాబ్జీ గారి చెల్లెలు ఎవడో లేకపోయాడంటగా. లేపుకెళ్ళింది ఎవడో తెలుసా? ఎవడు? నీ కొడుకు. ఏంటండి ఇప్పుడు దాకా మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఇప్పుడు గుమ్మిళ్ళ గుండు పట్టుకున్నారు. నీ కొడుకు చేసింది మామూలు పనా? ఇంతకీ ఎక్కడ రావాడు? ఇంకెక్కడ ఆడు రోజులు పారిపడి బాబాయ్. బాబ్జీ గారి గ్యాంగ్ లేపుకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాయల మీద తలకాయలు ఉండవు. ఎవిడెన్సా? ఏంటండి ఇదంతా? అయ్యయ్యో. ఏంటి బాబాయ్ ఇదంతా? రేయ్, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు, మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి. పండి. హలో అమ్మా, బంగారం ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. బంగారం ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు. నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే. నువ్వేం కంగారు పడకమా, కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే, సరేనా? ఉంటా. రే శ్యామల, ఆడపిల్ల ఎంతసేపు రా, తొందర కానీ. 108 దీపాలంటే మాట్లారా? ఇలా 7 వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు. నా మాట విని ఒక్క దీపం వెలిగించు, నీకు మంచి భార్య దొరుకుతుంది. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు, కానీ నువ్వు ఇంకో వెలిగించుకుని రారా. వస్తాయరా, ఆ నమ్మకాలు కూడా వస్తాయి. ఏ చందు, త్వరగా రా. ఇప్పుడే కరెంట్ పోవాలా? పట్టుకో పట్టుకో పట్టుకో. హ్యాండిల్ ఇవ్వు. ఓకేనే, ఫినిష్ అయిపోయాగా, వెళ్దాం. అందరి దేవుళ్ళకి బాయ్ చెప్పొస్తాను. అమ్మాయి బాగుంది, చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్గా చంపండి. మర్డర్లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకువెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఏమైంది? ఫోన్ పని చేయట్లా. నీ ఫోన్ తొందరగా సిప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా, ఓకేనా? ఫోన్ బావా, వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు.
రింగ్ అవుతుంది. ఎస్ సిప్పి హియర్. హలో హలో, ఏరా నువ్వా? బాబ్జీ గారి చెల్లెలు లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నావు కదరా, చేయించావా? నువ్వు చేయించే ఉంటావా? ఆడు రౌడీ అని చెప్పావు, పెద్ద పుడింగ్ గాడేం కాదు. బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు, బీడీలు. రేయ్ అరుస్తావేట? నేను రా బాబ్జీ. రేయ్ ఎవడ్రా నువ్వు? నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు? అబ్బాయి నాకేం తెలియదు సార్, ప్రమాణ పూర్తిగా తెలియదు సార్. రే మరెవడో తీసుకెళ్ళాడ్రా? వాడు ఎవడో నాకు తెలియదు సార్. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు, వాడు ఇంకా రాలేదు సార్. రేయ్ నా కార్డ్ నంబరీరా. వాడి నెంబర్ కూడా నా దగ్గర లేదు సార్. రేయ్ ఇస్తావా చస్తావా? ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు? సార్ 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 జస్ట్ వెయిట్ సార్, ఏదో ఒకటి చెప్తా సార్. రాసుకోండి సార్. ఒక నిమిషం ఉండు. రాసుకోండి రా. 8977303799. రేయ్ డైల్ చేయరా. అన్నా బిజీ వస్తుందన్నా. రేయ్ మళ్ళీ డైల్ చేయరా. వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబు ఇది మనకు 100 ఎపిసోడ్. ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసాం, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ని క్లాసు మాసాన్ని విభజన రాజకీయాలు చేయకండి. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పాయా? ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చెల్లెల్ని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు. సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్ బాబు. రేయ్ ఆ ప్రొడక్షన్ ఫోన్ ఏమంటారా బాబుకి? ఫోన్ ఏమండి అయ్యా? అరే వాట్ ఏ టైమింగ్. రెడీ షార్ట్ కెమెరా యాక్షన్. హలో రేయ్ నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ. రే ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని తీసుకెళ్తావురా? చెల్లేంట్రా ఉంటే నిన్ను కూడా లేపేవాడిని. రేయ్ నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేంట్రా? ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను. రేయ్ తమ్ముంటే ఎక్కడో నాకు చెప్పరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడిపోను. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా. రేయ్ వస్తున్నా. వెయిట్ చేస్తున్నా. నిజంగా అక్కడ ఉంటావా? झूठ बोले तो मिटा, ये सच बोले तो पटा, या वो मेरे साथ लड़ाई. రేయ్ खमोश. ఆహా ఓహో ఏమి నటన అద్భుతంగా చేశారు బాబు. ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు. డైలాగ్ పడేసింది. చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తానని. అవతల కౌంటర్లు ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలయ్యా. ఎందుకు ఎవరో ఆర్టిస్ట్? తమిళ ఆర్టిస్ట్ బాబు. తమిళ? ఐ లవ్ తమిళన్స్. వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారయ్యా. కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి. ఎందుకు ఎప్పుడు వస్తున్నాడు అతను? మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు. రాని వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను. రేయ్ ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా? ఎవరమ్మా? నా చెల్లం ఎక్కడ? చెల్లెమ్మంట. ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం. ఏంటమ్మా బాబ్జీ మ్యాటర్ ఏంటి? నా చెల్లం ఎక్కడరా? రేప్ చేశాను చెప్పే కదా. నా చెల్లం ఎక్కడరా? కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు, ఓవర్లాప్ చేయాలి. చెల్లం ఎక్కడరా? రేయ్ ఆర్టిస్ట్ నువ్వు, సెన్స్ ఉందా నీకు? టైమింగ్ ఉందా? ఆర్టిస్ట్ ఏంట్రా? తమిళోడు యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేశాను. లేకపోతే సుప్రాజ్లో ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా. క్యారెక్టర్ లోకి బయటికి రావా? ఇక్కడేం కెమెరాలు ఆన్ లో లేవు. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? నా చెల్లం ఎక్కడ చెప్పు. నీది అదే డైలాగా? అవునరే ఒక్క డైలాగ్ నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్లో పేజీలు డైలాగ్ చెప్తున్నా. నేనే ఒరే దున్నపోతా అని చెప్పు. ఏంట్రా చెల్లమ్మ? అన్న మీద చేయలేవాడుతావురా. అరే మొత్తం బబ్బులు ఇక్కడ హీరో ఒరే దరిద్రుడా, ఆడ ఆర్టిస్ట్ రౌడీయా? నిజంగా కొట్టేస్తాడు రా. కట్ చెప్పరా. కట్టాతాడు మట్ట. ఇంకా నీకు అర్థం కలదా బాబు? ఏంటి? వాడు అసలు ఆర్టిస్టే కాదు, వరంగల్ బాబుజీ అని పెద్ద రౌడీ అంట. వాడి చెల్లెలు లేపుకొచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు. ఒకసారి అటు చూడు. వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నాడు రా. స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను. అదే కరెక్ట్, మేము కూడా బతికిపోతాం. వీడు సీరియల్ హీరోనా?
సార్ సార్ కొంచెం హ్యాపీ ఉంది సార్. నేను టీవీ హీరో సార్. మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకుని ఏదేదో వాగేశారు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనన్నా. గా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండన్నా. వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు. వాడు దొరికితే అందరూ దొరుకుతారు. రండ్రా. సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసినా పర్వాలేదు, ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలొద్దు సార్. హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు, అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి సార్. రే ఆడిని బండికి చండి. మీ అమ్మ కడుపు మాడా 100వ ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతున్నా.